బట్టి వస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను అన్నారు, నేను ఒకటి అనొచ్చు. అది ఎవరి దీన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇష్యూ, మనం దీనికి మూలాలు తీసుకెళ్తే ఏముంది, అక్కడ రోడ్డు తీసుకొచ్చింది ప్రసన్న అయితే నేను తీసుకొచ్చామని చెప్పారు. కాదమ్మా మేము తీసుకొచ్చాం, అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడు ఏదో కలిసి తీసుకొచ్చామని చెప్పి మాట్లాడారు, నువ్వు ఏదన్నా ఉంటే చెయ్యి కానీ అని చెప్పారు. దానికి వెంటనే ఏం చెప్పింది, నువ్వు పర్సంటేజ్ల మంది సరే వ్యక్తిగతం అన్నారు. ప్రసన్న అప్పటికేది అది వ్యక్తిగతమా రాజకీయమా? అది నేను అప్పడుగుతా, నేను 2 లక్షలు అడుగుతాను, 5 లక్షలు అడుగుతాను, 10 లక్షలు అడుగుతాను, 100 రూపాయలు అడుగుతాను, అది నా వ్యక్తిగతం. అది ఎక్కడైనా రాజకీయానికి కానీ ప్రజలకు సంబంధించింది ఉందే. దాన్ని ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది ఎవరు చేసింది, ఎవరు ప్రొవోకేట్ చేశారు? వాళ్ళు చేశారు ప్రొవోకేట్. రెండోది ఒకసారి పోయి ఇళ్ల పట్టాల్లో దోపిడీ అని రకరకాలని ఎవరు ఒక సంవత్సరం రోజులుగా ప్రసన్నని ప్రొవోకేట్ చేసింది. మీరు వీడియోస్ తీయండి, ఎన్నిసార్లు ప్రసన్న మాట్లాడాడు 1 ఇయర్లో. ఆమె ఎన్నిసార్లు సంబంధం లేని విషయాలలో మీకు మ్యాండేట్ ఇచ్చారు, 40,000 పైచీలకు ఓట్లు ఇచ్చారు, మంచి చెయ్యి. మైపాడు రోడ్ ఆయన తెచ్చాడు, నేను చేశానని చెప్పింది. ఇట్లా ఆయన కాజువే ప్రసన్న కార్యక్రమంలో తీసుకొచ్చాడు, మేము తీసుకొచ్చాం. మీరు ఆయన తీసుకొచ్చి చెప్పుకుంటున్నప్పుడు సరే, ఆయన మీ వీక్నెస్లు ఏదన్నా ఉన్నాయో నన్ను వ్యక్తిగతంగా ఒకటి నేను అప్పులు చేసుకుంటున్నాను, నేను ఇది అని మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు మనోభావాలు టక్కున అయినప్పుడు, ఎందుకంటే అక్కడ మహిళ ఇదే అని పక్కనే పెడితే నువ్వు శాసనసభ్యురాలు, నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య. ఎప్పుడు నువ్వు రాజకీయాల్లో రానంత వరకు, నువ్వు రాజకీయాలకు వచ్చేసిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగానే చూశాడు ఆయన కూడా. ఎమ్మెల్యేగా చూసినప్పుడు మేబీ ఆయన అనుండొచ్చు, నన్ను వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు నాకు సంబంధించి ఏమన్నా ఆయనకి ఏమైనా ఉన్నాయని అనిపించి ఆయన మాట్లాడి ఉండుండొచ్చు. అది ఎవరికైనా ఒక్కొక్కసారి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని ఎవరైనా అంటారు పట్టుకుని ఎట్టంటే మీరేమంటారు, వాళ్ళు ఇలా తప్పులు చేశారు కదా, వాళ్ళు మాట్లాడాలని అనుకోవచ్చు కదా. దాంట్లో అట్లాంటప్పుడు జెండర్ అనేది రాదు కదా. అంటే నేను మహిళ కాబట్టి ఇప్పుడు ఆమె మాట్లాడింది, నేను అనిల్ కుమార్ యాదవ్ వాడేమన్నా అడుక్కుతుంటున్నాడా, వాడు జైలుకి పోతాడు. నేను ఆమె కన్నా 2 సార్లు, నేను వయసులో చిన్నోడిన కాదు, సర్లే పెద్ద ఆమె నన్ను మాట్లాడినా ఓకే నేను లైట్ తీసుకుంటాలే, పర్లేదు. ఎందుకంటే దీవెనలుగా అనుకుంటా, నేను 60 సంవత్సరాలు పైబడిన ఆమె నన్ను కానీ ఒకవేళ నిజంగా వాడో గీడో రేయో తొక్కో ఏమన్నా కూడా నేను దీవెనలు కంటే పోనీలే పెద్దామని అనుకుంటా. కానీ నా వయసు చిన్నదైనా నేను 2 సార్లు ఎమ్మెల్యేగా చేశా, 4 సార్లు పోటీ చేశా, మంత్రిగా చేసిన ఒక మహిళగా ఆమె సంస్కారం ఏంటి? నేనేమన్నా మాట్లాడినా డబ్బు ఉన్నోళ్ళని మాట్లాడినా, డబ్బు ఉన్నోళ్ళు అంటే తప్పే ఉంది. నేనేమన్నా డబ్బున్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు అని మాట్లాడినా, అది తప్ప? వాళ్ళే అనుకుంటారు కదా ప్రపంచంలో భారతదేశం అత్యంత ధనికుడు వాళ్ళు చెప్పారు, దాన్నే చెప్పాను నేను. సో దాన్ని స్పాట్ ఇది ఆమె మాట్లాడిన దానికి ఏం మాట్లాడరా? కాబట్టి దీంట్లో తప్పొప్పులు అనేది ఒక్కొక్కసారి జరుగుతాయి. దానికి తగ్గట్టు లీగల్గా కేసు పెట్టండి, డిఫమేషన్ వేసుకోండి, లేదా మీరు ధర్నా చేయండి, మీరు ప్రజల్లో ధర్నా చెప్పుకోండి, ఇంటింటికి తీరి ఇలా ప్రసన్న కుమార్ రెడ్డి మమ్మల్ని అన్నాడని చెప్పండి, మంచిదే. అంతేగాని ఇంటికి ఒకవేళ నిజంగా 200 మంది ఆ పెద్ద ఆమెకి ఏమైనా జరుగుంటే, నిజంగా మీ ఇంటికి ఒక 20 మంది వస్తారన్నా, మీ ఇంట్లో మీ ఆవిడో మీ అక్కో మీ అమ్మో ఉంటుంది, షాక్కు గురవరా, టెన్షన్ పడరా? 200 మంది సమ్మిట్లతో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి ఈ రాజకీయానికి ఈ కుటుంబానికి జిల్లాలో ఒక చరిత్ర ఉంది. జిల్లాలో కాదు స్టేట్లో చరిత్ర ఉంది, 2 రాష్ట్రాల కంబైన్ చరిత్ర ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎలాగో కేసు కడతారని మాకు నమ్మకం. ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు తెలియజేస్తాం, చెప్తాం. సరే ఎలా పోతామా అనేది రేపు 2 రోజుల్లో చెప్తాం కదబ్బా, ఎలా ప్రజల్లోకి తెలియజేస్తాం ఏందనేది కొందరు. లోకల్ అంటే ఇప్పుడు మా జిల్లా ఇష్యూ మా జిల్లా హ్యాండిల్ చేసుకుంటాం అబ్బా. మేము ఊరంతా లేనిదంటే అబద్ధ ప్రచారాలు చేసుకొని డప్పు కొట్టుకొని అందరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఇన్సిడెంట్ జరిగింది, మేము అందరం జిల్లాలో అందరం ఒకటయ్యాం, అందరం ఒకటే మాట్లాడుతున్నాం. వాళ్ళు తప్పు ఉంది కాబట్టి నిన్నటి నుంచి సంకలు గుద్దుకొని ఏం మాట్లాడుకుంటున్నారు, ఓయమ్మ అరుస్తున్నారు, మహిళ ఏంది, ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఛానల్ కాబట్టి చేసుకుంటారు, అది దాని ఉంది. అంతేగాని ప్రసన్న కుమార్ రెడ్డికి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, అందరూ మద్దతు ఉంది, అన్నీ ఉన్నాయి. అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది బయటకు వస్తున్నారు, ఆ భయం పుట్టుకుంటుంది. అందుకే ఆయన ఎంతవరకు కట్టడి చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు.
కాబట్టి చేసినంత మాత్రాన అభిమానాన్ని ప్రజల్ని ఆపలేరు. వాళ్ళు కట్టలు తెంచుకొని బయటకు వస్తున్నారు. ఎంత తొక్కితే అంత పైకి వెళ్ళే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంత ఆంక్షలు విధిస్తే అంత అభిమానం రెట్టింపై బయటకు వస్తుంది, అంతే. దాని మించి ఇంకేమీ లేదు. వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని చేస్తే మాకు అంత శ్రీరామ రక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఆశీస్సులు. మా కార్యకర్తలు కూడా అంత బయటికి అంత ఉత్తేజంగా బయటకు వస్తాం. అది ఓకేనా?